వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 41 నుండి 45 వరకు చూద్దాం. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్. ఆర్టికల్ 41 ప్రకారం స్టేట్ ప్రజలకు పనిచేసే అవకాశం, విద్య మరియు అవసరమైన సహాయం ఇవ్వడానికి ప్రయత్నించాలి అని ఆర్టికల్ 41 చెప్తుంది. ఎందుకు ఇది అంటే అందరికీ జాబ్ రావాలనేది ఐడియల్. కానీ అందరికీ ఇమీడియట్ జాబ్ ఇవ్వడం పాసిబుల్ కాదు. అందుకే స్టేట్ కెపాసిటీని బట్టి ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది. సో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్న వ్యక్తికి గవర్నమెంట్ స్కిల్స్ ట్రైనింగ్ మరియు జాబ్ స్కీమ్స్ ఇస్తే అది ఆర్టికల్ 41 ద్వారానే. ఉదాహరణకి 100 రోజుల పని, స్కిల్స్ ఇండియా, స్కాలర్‌షిప్స్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్‌కి పెన్షన్. సో ఇవన్నీ ఆర్టికల్ 41 ద్వారానే జరుగుతున్నాయి. ఆర్టికల్ 42 జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ 42 ప్రకారం పనిచేసే వాళ్ళకి హ్యూమన్ ఫ్రెండ్లీ వర్కింగ్ కండిషన్స్ ఇవ్వాలి మరియు మెటర్నిటీ రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వర్కర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మహిళలకి మెటర్నిటీ సమయంలో జాబ్ సెక్యూరిటీ అవసరం. అందుకే ఫ్యాక్టరీలో సేఫ్టీ రూల్స్ లేకుండా డేంజరస్‌గా పని చేయిస్తే అది అన్‌ఫెయిర్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్‌కి లీవ్ ఇవ్వపోతే అది ఇంజస్టిస్. అందుకే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ద్వారా మెటర్నిటీ లీవ్ పాలసీస్ ఇంప్రూవ్ అయ్యాయి. ఆర్టికల్ 43 లివింగ్ వేజ్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్. ఆర్టికల్ 43 ప్రకారం వర్కర్స్‌కి లివింగ్ వేజ్ ఇవ్వాలి మరియు డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉండేలా స్టేట్ ప్రయత్నించాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మినిమమ్ వేజ్‌తో సర్వైవ్ అవుతారు అండ్ లివింగ్ వేజ్ అంటే ఫ్యామిలీ నీడ్స్ కవర్ అయ్యే సాలరీ. ఎగ్జాంపుల్ వర్కర్ సాలరీతో రెంట్, ఫుడ్, ఎడ్యుకేషన్ కవర్ అవ్వాలి. ఇది లివింగ్ వేజ్ కాన్సెప్ట్. అందుకే గవర్నమెంట్ మినిమమ్ వేజెస్ పాలసీస్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్స్, బోనస్ స్కీమ్స్ అనేటివి ఆర్టికల్ 43లో ఇచ్చినాయి. ఆర్టికల్ 43A వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. ఆర్టికల్ 43A ప్రకారం ఇండస్ట్రీలో వర్కర్స్‌కి మేనేజ్మెంట్ డెసిషన్స్‌లో పార్టిసిపేషన్ ఇవ్వాలని స్టేట్ ప్రమోట్ చేయాలి. ఎందుకు అంటే వర్కర్స్ ప్రాబ్లమ్స్‌ని డైరెక్ట్‌గా వర్కర్స్‌కే తెలుస్తాయి. డెసిషన్ మేకింగ్‌లో వాళ్ళ వాయిస్ ఉంటే ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అందుకే సేఫ్టీ రూల్స్, వర్క్ అవర్స్, వెల్ఫేర్ డెసిషన్‌లో వర్కర్స్ రిప్రజెంటేటివ్స్‌గా ఉండడం ఆర్టికల్ 43 యొక్క లక్ష్యం. ఎగ్జాంపుల్ చూస్తే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్‌లో యూనియన్స్ ప్లస్ కమిటీస్ ద్వారా పార్టిసిపేషన్ అయితే ఉంటుంది. ఆర్టికల్ 44 యూనిఫార్మ్ సివిల్ కోడ్ యూసీసీ. ఆర్టికల్ 44 ప్రకారం ఇండియాలో అందరికీ కామన్ సివిల్ లా ఉండేలా స్టేట్ అనేది ప్రయత్నించాలి. దీన్ని యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యారేజ్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ లాంటి మ్యాటర్స్‌లో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పర్సనల్ లాస్ వల్ల ఇన్‌ఈక్వాలిటీ అండ్ కన్‌ఫ్యూజన్ ఇష్యూస్ వస్తాయి. సో, అలా వచ్చినప్పుడు ఆర్టికల్ 44 అనేది యూజ్ అవుతది. ఎలా అంటే సేమ్ ఇష్యూకి డిఫరెంట్ రూల్స్ అప్లై అయితే అది అన్‌ఫెయిర్ అవుతుంది. సో, అందుకే ఆర్టికల్ 44 ప్రకారం అందరికీ కామన్ సివిల్ లాస్ ఉండేలా ప్రయత్నం చేస్తారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే గోవాలో కామన్ సివిల్ కోడ్ టైప్ సిస్టమ్ ఉంది అని డిస్కస్ చేస్తారు. ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ 0-6 ఇయర్స్. ఆర్టికల్ 45 ప్రకారం 0-6 ఇయర్ పిల్లలకి ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ మరియు ఎడ్యుకేషన్ ఇవ్వాలని స్టేట్ అయితే ప్రయత్నించాలి. ఎందుకు అంటే చైల్డ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఎర్లీ ఇయర్స్‌లో ఫాస్ట్‌గా ఉంటుంది. న్యూట్రిషన్ ప్లస్ బేసిక్ లెర్నింగ్ వాళ్ళ ఫ్యూచర్‌కి చాలా ఫౌండేషన్‌గా అవుతది. సో, అందుకే అంగన్వాడీ సెంటర్స్‌లో న్యూట్రిషన్ అండ్ ప్రీ స్కూల్ అనేదైతే ఏర్పాటు చేస్తారు. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఐసీడీఎస్ స్కీమ్ అంగన్వాడీ సిస్టమ్ ఆర్టికల్ 45 నుండే వచ్చింది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం
మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.